ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో కొన్ని పేర్లున్నాయి. వాళ్ళ సాలరీ ఉన్నది. మనం వీటిని సెపరేట్ చేద్దాం. మేల్, ఫీమేల్ సెపరేట్ చేయాలంటే ఒక హెల్పర్ కాలమ్ కావాలి. అంటే ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌కి ఒక క్రైటీరియా ఇయ్యాలి. ఈ క్రైటీరియా ప్రకారం వీటిని ఫిల్టర్ చేయి, లేక సెపరేట్ చేయి అని మనం చెప్పాలి. ఇక్కడ ఏం క్రైటీరియా ఇయ్యగలుగుతాం? మేల్, ఫీమేలు. అయితే మేల్, ఫీమేల్ అని మనం రాయాలి పేరును బట్టి. లేకపోతే దానికి తెలవదు అది మేలా, ఫీమేలా పేరు దానికెట్లా తెలుస్తది? కదా! ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్రైటీరియా ఇద్దాం. సాలరీ బేస్డ్ మీద. సాలరీ బిలో 40,000 అబోవ్ 40,000 ఆ రకంగా పెట్టుకుంటే ఎంతమందికి బిలో 40,000 ఉంటాయి? ఎంతమందికి అబోవ్ 40,000 ఉంటాయి? మనం తెలుసుకోవచ్చు. 2 సార్ల ఫార్ములా ఉపయోగించాలి. ఒకసారి బిలో కోసం, ఒకసారి అబోవ్ కోసం. ఎట్లా? ఏం ఫార్ములా అది? ఇక్కడే నేను పెడతా చూడండి. ఎక్సెల్ 365లో అడ్వాన్స్డ్ ఫార్ములా చాలా మంచి ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ చాలా సింపుల్. ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ ఎరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న డేటాబేసు A2 నుంచి B21 వరకు ఉన్నది. ఇప్పుడు కామా క్రైటీరియా ఏంటిది? సాలరీ అంటే సైడ్ క్రైటీరియా దేనిలో ఉన్నది? బి కాలంలో ఉన్నది. B22 B21 లెస్ దెన్ మనం ఏమనుకున్నాం? 40,000 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా ఇంతమందికి బిలో 40,000 ఉన్నది. ఇది జల్లెడ పడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎబో 40,000 చూపెడతాను మీకు. సేమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ A22 B21 కామా B22 B21 ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 40,000 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. తప్పు రాసినాం ఏదో చిన్న తప్పు ఏదో చేసినాం మనం. ఇక్కడ బి పెట్టలే, అందుకనే ప్రాబ్లం వచ్చేసింది. చిన్న తప్పు అయినా ఆపేస్తుంది. B22 B21 గ్రేటర్ దెన్. చూసిరా ఇంతమంది 40,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు. ఈ రకంగా ఒక కాలంలో ఉన్న వాటిని మనం సెపరేట్ చేయాలంటే ఏదో ఒక క్రైటీరియా ఇవ్వాలి. ఓన్లీ పేర్ల కాలమే ఉన్నదనుకుందాం. లేడీస్ జెంట్స్ చేయాలంటే మనకు ఒక హెల్పర్ కాలం కావాలి. ఎవరి పేరు ఎవరైతే మగవాళ్ళైతే మేల్ అని ఎం అని, లేడీస్ అయితే ఎఫ్ అని పెట్టుకుంటే ఈజీగా మనం ఈ రకంగా మనం వాళ్ళందరినీ సెపరేట్ చేసుకోవచ్చు.